రూపాయల కోవా బన్ రాష్ట్రాన్ని బర్న్ చేస్తుంది. రూపాయలకు కోవా బన్ ఎట్లొస్తుంది? రూపాయల కోవా బన్ను పేదోడి ఆరోగ్యానికి మంచిది అని సర్టిఫికేట్ ఇస్తున్నాయా? ఈ మీడియా సంస్థలు ఎవరైతే ఇంటర్వ్యూస్ చేసిండ్రో వాళ్ళని దీని వ్యాలిడిటీ ఎంతకాలం దీని వ్యాలిడిటీ ఉంది అని ఆలోచించి తినే పరిస్థితి ఎక్కడ లేదు పెద్ద పెద్ద హోటల్స్ కి వెళ్తే. మీ సెక్యులర్ రాజకీయాలు ఎక్కడికి వచ్చినాయంటే ప్రజల యొక్క పేదవాడి ప్రాణాలను కూడా బలిపెట్టేటువంటి స్థాయికి మీరు దిగజారిండ్రని నేను అంటున్నా. మీరు మాట్లాడుతున్నారు వల్లి 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 నిరుపేద ముస్లిం మాట్లాడుతున్నాడు మతోన్మాది మాట్లాడుతున్నావు. ఎన్ని సర్టిఫికేట్లు ఇచ్చినా నేను బరాబర్ మాట్లాడు. మతంతో ప్రాబ్లం గానీ తినే ఐటమ్తో ప్రాబ్లం కాదా మీది అనే క్వశ్చన్. మరి మేడారం లోపల రూపాయలతోటి ఆకలి తీరుతుంది అన్నటువంటి ఆశతోటి వచ్చినటువంటి నిరుపేద అయినటువంటి గిరిజనుడు గాని దళితుడు గాని హిందువు గాని కనబడతలేడు. రోహింగ్యా బంగ్లాదేశీ ముస్లిం అయితే నీకు మానవత్వం కనబడుతుంది. అమ్మినోడు వలి అయితే మాట్లాడినందుకు నేను హిందూ మతోన్మాదిని అవుతున్నా, పేద ముస్లిం పొట్టగొడుతున్నా, నేను మానవత్వం మంటగలుపుతున్నా. నేను వలి నువ్వు తింటావా అనగానే అతను తిన్న తీరు మీరు చూసిన లేదు, నేను ఆ వీడియో చూసా. అతను నోట్లో పెట్టుకొని తిన్న తీరు చూస్తే నిజంగా దేశమంతా కదిలింది. దేశమంతా జాలి కాదు కదా, జాలికి మించి ఫీల్ అయింది. ఇవాళ ఏ జాలి ఏ మానవత్వము నీ కుటుంబాలను నీ ప్రాణాలను హరించాలని చూస్తుందో ఆ కుట్రలుంటే ప్రశ్నించు అంట. వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏమమ్మినా ఆనందంగా విశ్వాసంతో తినొచ్చు, ప్రశ్నించొద్దు నిరుపేద ముస్లిము. నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. రూపాయల కోవా బన్ రాష్ట్రాన్ని బర్న్ చేస్తుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్. నిజంగా కోవా బన్ విషయంలో జరిగిందేంటి, అందులో ఉన్న నిజం ఎంత, జనం గ్రహించాల్సింది ఏంటి మాట్లాడదాం. మనతో పాటు విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి శశిధర్ సార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు ఏదైతే మేడారంలో వలి టాపిక్ ఉందో అది ఆ బన్ తినటం వల్ల ఆహారం కల్తీ, అది ఆరోగ్యము అలాగే సంతానలేమి సమస్యల వరకు వచ్చే ప్రాబ్లం ఉంది అని మీ నోటి నుంచే నేను ఒక చోట విన్నా. దానికి శాస్త్రీయంగా ఆధారాలు ఏమున్నాయి సార్? ఆధారాలు లేవు అని ఇవాళ ప్రభుత్వం చెప్తుందా, వ్యవస్థలు చెప్తాయా? అది మంచిది ఆరోగ్యానికని ఏ ఏజెన్సీ చెప్తుంది? ఇవాళ వలిని సమర్థిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా రాజకీయ నాయకులు, కుహానా సెక్యులర్ నేతలు, ఎస్డిపిఐ, పిఎఫ్ఐ లాంటి మతోన్మాద సంస్థలు రూపాయల కోవా బన్ను పేదోడి ఆరోగ్యానికి మంచిది అని సర్టిఫికేట్ ఇస్తున్నాయా? రాష్ట్రాన్ని బర్న్ చేస్తున్నదని మీరు అన్నారు. రూపాయల బన్ను కేసు ఇష్యూ ప్రజల ఆరోగ్యాన్ని హూనం చేస్తుందని నేను అంటున్నా. ఒక సామాన్యుని నేను, నాకు అర్థం కాని ప్రశ్న ఒకటే ఉంది, సింపుల్గా అడుగుతా. రూపాయలకు కోవా బన్ ఎట్లొస్తుంది? మొన్న తాండూరు లోపట కల్తీ కోవా పట్టుకొని సీజ్ చేసినటువంటి అధికారులు చర్యలు ముందరున్నాయి. అనేక చోట్ల ఆహారాన్ని కల్తీ చేయాలన్నటువంటి జిహాదీ కుట్రలు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు చేస్తుంది. మేము గత నెల 24వ తేదీ బాలాపూర్ లోపట మీటింగ్ పెట్టినప్పుడు ఇదే హైదరాబాదు నగరం లోపట అక్రమంగా ప్రవేశించినటువంటి బంగ్లాదేశీ రోహింగ్యా ముస్లింలు కోవా బన్నుల రూపం లోపట ఫుడ్ జిహాద్కు పాల్పడుతున్నారు. కాలేజీ సెంటర్ల దగ్గర, దేవాలయాల దగ్గర, ప్రజలు రద్దీగా ఉండేటువంటి దగ్గర ఈ యొక్క కల్తీ వ్యాపారానికి తెరలేపిండ్రని మేము మాట్లాడినాం. కాదని పోలీస్ చెప్పగలుగుతుందా? అక్రమ రోహింగ్యా బంగ్లాదేశీలు ఆహార పదార్థాలను కల్తీ చేసి పంపుతున్న విషయము బయటికి వచ్చింది వాస్తవం కాదా? ఇప్పటి వరకు మీరు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? అక్కడ రోహింగ్యా బంగ్లాదేశీ ముస్లిం అయితే నీకు మానవత్వం కనబడుతుంది. మరి మేడారం లోపల ఆకలితోటి రూపాయలతోటి ఆకలి తీరుతుంది అన్నటువంటి ఆశతోటి వచ్చినటువంటి నిరుపేద అయినటువంటి గిరిజనుడు కానీ దళితుడు కానీ హిందువు కానీ కనబడతలేడు. మీ సెక్యులర్ రాజకీయాలు ఎక్కడికి వచ్చినాయంటే మీ సెక్యులర్ రాజకీయాల కోసం, మీ సంతుష్టీకరణ రాజకీయాల కోసం ప్రజల యొక్క పేదవాడి ప్రాణాలను కూడా బలిపెట్టేటువంటి స్థాయికి మీరు దిగజారిండ్రని నేను అంటున్నా. కాదని మీరు అనగలుగుతారా? ఇవాళ చాలా యూట్యూబ్ ఛానళ్ళు ప్రశ్నించినటువంటి కొన్ని ఛానళ్లను ప్రశ్నిస్తున్నాయి. మీరు పెద్ద హోటళ్ళల్లో పోరా, లేకపోతే
ఇంకే హోటల్ కనబడతలే, మిమ్మల్ని పోవద్దని ఎవడు అన్నాడు? ఉమ్. మీరు కూడా సమాజ హితం కోరుకున్న వాళ్ళు అయితే పోవడం అంటే అది కాదు సార్. ఇప్పుడు టాపిక్ ఏంటంటే, ఇప్పుడు ఇదే బన్, మస్కా బన్, లేకపోతే కోవా బన్, నీలోఫర్ లాంటి పెద్ద సంస్థల్లో ఉన్నప్పుడు మనం నిజంగా ఆ బన్ కొనుక్కుంటాం, తింటాం. కానీ దాని వెనుక ఇప్పుడు ఈ మీడియా సంస్థలు ఎవరైతే ఇంటర్వ్యూస్ చేసిండ్రో వాళ్ళని, వాళ్ళందరూ అడిగినట్లుగా దీని వ్యాలిడిటీ ఎంత, ఎంతకాలం దీని వ్యాలిడిటీ ఉంది అని ఆలోచించి తినే పరిస్థితి ఎక్కడ లేదు పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్తే. ప్లస్ నీలోఫర్ అంటే ఒక హిందూ పెట్టిన యజమానిదిగా మనం చూస్తున్నాం. ఇక్కడ మహమ్మద్ వలీ కాబట్టి మతంతో ప్రాబ్లం కానీ తినే ఐటెంతో ప్రాబ్లం కాదా మీది అనే క్వశ్చన్. రెండు ఉంటాయి ఇక్కడ. చిరు వ్యాపారుల మీద పడ్డరు, దానికి ఒక కలరింగ్. నీకు బన్నులు అనేటువంటిది ప్యాకేజింగ్ తోటి వస్తున్నటువంటి ప్రోడక్ట్. మరి దాని మీద రూల్స్ ఉండొద్దని వీళ్ళు కోరుకుంటున్నారా? చట్టాలు ఉండొద్దని కోరుకుంటున్నారా? FSSAI నిబంధనలు ఉండొద్దని వీళ్ళు అంటున్నారా? పేదవాడు తినేటువంటి ఆహారానికి ఆహార భద్రతా ప్రమాణాలు ఉండొద్దని ఈ కుహానా సెక్యులరిస్టులు, SDPI, PFI లాంటి మతోన్మాద సంస్థ, ఈ వలీకి మద్దతిస్తున్నటువంటి మేధావులు కోరుకుంటున్నారా? అదేనా మీరు పేదోని గురించి ఆలోచన చేసేది? చెప్పాలి, సమాధానం చెప్పాలా. మీరు పేదరికం ముసిగేసుకొని, నిరుపేదల ప్రాణాలతో ఆటలాడుకొని, అమాయకత్వం ముసిగేసుకొని అఘాయిత్యాలు పాల్పడేటువంటి వాళ్ళకు సహకరిస్తున్నారు కదా. నేను ఇవాళ వలి అమ్మినటువంటి దాని విషయంలో ఇప్పటి వరకు ఎందుకు కేసు నమోదు చేయలేదు? ఇదే తెలంగాణ పోలీసులను అడుగుతున్నా, ఇదే కర్నూలు కేంద్రంగా ఈ కల్తీ వ్యాపారానికి తెరలేసి బన్నులు ఎక్కడైతే తయారవుతున్నాయో అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? అంటే పేదల ప్రాణాలు మీకు పట్టవా? ఇంకోటి నేను అడుగుతున్న, ఈ నాయకులకు వలీకి పొయ్యి డబ్బులు ఇచ్చి వస్తున్నారు. అసలు అక్కడ మానవత్వం డ్యామ్ తెరుచుకుంది అన్నట్టు, కట్టలు తెంచుకుంది. నాయకులారా, గడిచిన 6 నెలల లోపట SC, ST, BC సాంఘిక సంక్షేమ హాస్టళ్ల లోపట కల్తీ ఆహారం తిని 600 పైచిలకు అమ్మాయిలు, విద్యార్థులు హాస్పిటల్ల పాలిట వాడితే ఒక్కనికి టైం దొరకలేదా మీకు పరామర్శిస్తేందుకు? హాస్పిటల్కి పోయి కూడా టైం దొరకలేదా? ఈ కల్తీ తిన్న పిల్లలు, నిరుపేదలు, వాళ్ళ హాస్టల్ వసతి గృహాలు పరిశీలిస్తేందుకు టైం దొరకలేదా? లేదు, స్వచ్ఛందంగా మీ మానవత్వం ముందుకొచ్చి ఆ హాస్టల్ గదుల లోపల సౌకర్యాలు, ఆ వంట గదుల లోపల సౌకర్యాలు మెరుగుపరుస్తేందుకు మీకు డబ్బులు ఇచ్చేటువంటి మానవత్వం రాలేదా? చెప్పాలి సమాధానం. ఇవన్నీ అడుగుతాం, మంచో చెడో. ఇక్కడితో ఆగదండి ఇది. మేం చెబుతున్నాం, చర్చ, యుద్ధం ప్రారంభం చేసింది ఈ కల్తీ ఫుడ్ జిహాద్ మీద. బరాబర్ చెప్తున్నాం, యుద్ధం ప్రారంభం చేస్తాం, ముగించేది కూడా మేమే. మీ ఎవ్వరి చేతిలో లేదు, ఈ సోకాళ్ళు నేతల చేతుల్లో లేదు, ఈ కుహానా సెక్యులిస్ట్ చేతుల్లో లేదు, మానవత్వం ఉరికొస్తున్నటువంటి వీళ్ళు లేదు. మేము ప్రజల పక్షాన మేమున్నాం. ఇవాళ చర్చ జరుగుతుంది, ఇంకా చర్చ జరుగుతుంది. ఇవాళ ఎవడండి వాడు, నిన్న మొన్న వాడు ముస్లిం నేత ప్రియా చౌదరిని పిల్లలు అయితలేరని నువ్వేం టెస్ట్ చేసినావా అన్నాడు. ఒక్క నా సిగ్గుందా వానికి ఏమన్నా? వాడు ఒక మహిళను పిల్లలు అయితలేరు ఫుడ్ తినని నువ్వు టెస్ట్ చేసినావా అని అంటున్నాడు. ఒక మహిళ యొక్క శీలాన్ని శంకిస్తున్నాడు. ఎందుకు మాట్లాడతలేరు ఇవాళ ఇన్ని లేతలు? ప్రభుత్వాలు ఫెయిల్యూరు ఇవాళ ప్రజలు ఎండగట్టారు. ప్రభుత్వ వ్యవస్థల ఫెయిల్యూరు ఇవాళ కొన్ని మీడియాలు, సామాజిక స్పృహ ఉన్నటువంటి మీడియాలు తెర మీదకి తీసుకొస్తే ఆ మహిళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. దీని మీద కూడా మాట్లాడాలా, వాని మీద కేసు పెట్టాలా? ఎవడో వాని పేరు గుర్తొస్తలేదు, వాడు ఎక్కువ మాట్లాడిండు. సార్, ప్రభుత్వాల వైఫల్యం అంటున్నారు. ప్రభుత్వాలు దీని మీద నిజంగా తీసుకోవాల్సిన రీతిలో యాక్షన్ తీసుకోవట్లేదు అంటున్నారు. నిజానికి కేంద్ర ప్రభుత్వం చాలా స్కూళ్ళల్లో షుగర్ కంటెంట్ మీద, మోతాదులో తినటం, అసలు షుగర్ని ఎట్లా తగ్గించాలి అనేది ఒక షుగర్ బోర్డు పెట్టి మరి పిల్లల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. కొలతల వారీగా ఎందులో ఎంత మోతాదు ఉంటుంది, ఏది తినకూడదు, ఏది తినాలి, పిల్లలకు ఒబేసిటీ ప్రాబ్లమ్స్ రాకుండా, షుగర్ ప్రాబ్లమ్స్ రాకుండా చాలా పెద్ద ఎత్తున అది జరిగింది. కొన్ని రోజుల వరకు మనం షుగర్ ఫ్రీ బోర్డ్స్ తోటి స్కూళ్ళని చూసినాం. మేము కూడా పల్లవి టీవీ ద్వారా సపరేట్ డ్రైవ్స్ చేసినాం. అట్లనే కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా ఈ అధిక మోతాదులో ఉండే కోవా బన్ అయినా, మస్కా బన్ అయినా మోతాదు ఎక్కువ ఉంది అన్నప్పుడు, నిజంగా ఇది హాని చేస్తుంది ఆరోగ్యానికి అన్నప్పుడు బ్యాన్ చేయొచ్చు కదా. చూడండి, ఒకటి మనది ఫెడరల్ సిస్టమ్ అండి. కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు
ల్యాండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటుంది. చాలా వ్యవస్థలు మెకానిజం కింద ఇంప్లిమెంట్ చేయాల్సిన మిషనరీ కానీ లేదంటే వ్యవస్థలు కానీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల కంట్రోల్లో ఉంటాయి. కేంద్రం గైడ్ లైన్స్ రూపొందిస్తుంది. చాలామంది అంటుంటారు కేంద్రం ఏం చేస్తుంది, కేంద్రం ఏం చేస్తుంది. ఇవాళ కేంద్రం మేము చెప్పిన మొన్న మీటింగ్ తోటే బాలాపూర్, ఇదే బాలాపూర్ ఒక్క పోలీస్ స్టేషన్ పరిధి లోపల 6,993 మంది కేవలం రోహింగ్యా చొరబాటుదారులైనటువంటి ముస్లింలు ఉన్నారని ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇస్తలేదు. మొన్న ఒక మంచి పని ఏమైందంటే మా మీటింగ్ తోటి మేము కోర్టుకు పోయినాం పర్మిషన్ ఇవ్వకపోతే. వాళ్ళు ఇక్కడ మీటింగ్ వద్దండి, ఇక్కడ గొడవలు అయితే అన్నారు. ఎందుకనంటే పక్కనే రోహింగ్యా చొరబాటుదారుల ముస్లింలు ఉన్నారు, 6,993 మంది ఉన్నారు, కాబట్టి ఇక్కడ మీటింగ్ పెడితే మత ఘర్షణలు అయితే అని అన్నారు. అడ్మిట్ అయింది. వాళ్ళు అదే మేము లేఖ రాసినాం కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు. గుర్తించినటువంటి వాళ్ళను తిరిగి పంపాలి కదా. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు సంతుష్టికి అన్నటువంటి రాజకీయాలు. ఇక్కడ చొరబాటుదారులను కూడా మేము మా ఓట్లుగా చేర్చుకుంటాము, వాళ్ళ ఓట్లతోటే మేము అధికారంలోకి వస్తాము. వాడు కల్తీ వ్యాపారం చేసినా మేము వాని మీద పనిష్మెంట్ ఇవ్వము, వాడిని అరెస్ట్ చేయము, ఆ ముచ్చట కూడా మాట్లాడము. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి సీతక్క, ఇద్దరు మంత్రులు మొత్తం మేడారం అంతా అక్కడే తిరిగిరు కదా. నేను అడుగుతున్నా ఇవాళ, ఇంత పెద్ద ఉత్సవం గొప్పగా చేసుకున్నామని చెప్పారు కదా, మేడారం లోపట నీవు కల్తీ దమ్మినరా నాణ్యమైంది అమ్మినరా? వ్యవస్థ నీది కదా. నేను చెప్తున్న అథారిటీ లేదు. ఇవాళ నేను పేద ప్రజల గురించి, దళిత గిరిజన మేడారంకి వచ్చినటువంటి ప్రజల ఆరోగ్యం గురించి మాట్లాడితే అమ్మినోడు వలి అయితే మాట్లాడినందుకు నేను మతోన్మాదిని అవుతున్నా, హిందూ మతోన్మాదిని అవుతున్నా, పేద ముస్లిం పొట్టగొడుతున్నా, నేను మానవత్వం మంటగలుపుతున్నా. నేను ఇది నాకు వచ్చినటువంటి రివార్డు, అవార్డు. నేను రెడీ ఉన్నా, ఇటువంటి 1,000 వచ్చినా 1,00,000 వచ్చినా తీసుకుంటా. ప్రభుత్వం నువ్వు చెప్పు, మీరు ఇంత పెద్ద ఉత్సవం చేసి ఇటువంటి కల్తీ ఫుడ్కు ఆస్కారం కలిగించి నీవు మేడారంకి వచ్చినటువంటి గిరిజన బిడ్డల ఆరోగ్యంతో ఆటలాడుకున్నారా? నువ్వు ఎంక్వైరీ చేయి. ఈ రోజుకి కూడా తెలుస్తుంది. ఈ రోజుకి కూడా నిన్న ఒక నాయకుడు, నేను కొన్ని పేర్లు తీసుకుదలుచుకున్నాను, ఎందుకంటే దీన్ని రాజకీయంగా ఆయన మానవత్వం, ఆయన దగ్గరికి పోయినప్పుడు వాళ్ళకి గ్లౌజులు ఉండాలి, వాళ్ళకి మాస్క్ ఉండాలి. చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. సామాన్యునికి ఆ జాగ్రత్తలు వద్దా? సామాన్యుని ఆరోగ్యం విషయంలో ఆ జాగ్రత్తలు వద్దా అని అడుగుతున్నా నేను. ఓట్ల కోసం కక్కుర్తి పడుతున్నారు. హిందూ పేదలు ఆలోచన చేయాలి. తింటోడు కూడా పేదోడే. వాని ఆకలి మీద మీరు సొమ్ము చేసుకొని వాని మీద యుద్ధం ప్రకటిస్తున్నారు. తిన్నోడు పేదోడా? పేదోడు కాదా? అది కనబడతలేదా? పాపం చిన్న పిల్లలండి, 10 రూపాయలకు వస్తుందని చెప్పి ఆశతోటి తింటారు. అందులో ఏమున్నదో తెలియదు. ఇవాళ నేను ఒక బన్ను విషయమే కాదు, మేము అన్ని విషయాలు, రేపు కూరగాయలల్లా ఎట్లా కల్తీ వస్తున్నది, ఈ రాకెట్ ఎక్కడి నుంచి వస్తున్నది, పాల లోపట, పండ్ల లోపట మొత్తం ఈ కల్తీ వ్యాపారాన్ని బహిరంగ చర్చ పెడతాం. ఇదే పనిగా మమ్మల్ని విమర్శిస్తూ చాలా ఛానళ్ళు మాట్లాడుతున్నాయి కదా, మీకు కూడా మీరు అదే పనిలో ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. మిమ్మల్ని స్వాగతిస్తున్నా, నేను మీ విమర్శలను కూడా స్వాగతిస్తున్నాను. ఎందుకంటే ప్రజలు వాస్తవాలు ఆలోచన చేస్తారు. 24 గంటలు చూపెడుతున్నాం కదా. కాబట్టి నేను మాట్లాడిన దాన్ని విమర్శిస్తేందుకు కూడా 10 ఛానళ్ళు రెడీగానే ఉండాలా. మాట్లాడదాం, అడ్డాపై గల్లీపై చర్చ చేద్దాం. మేము కూడా రెడీగా ఉన్నాం. మీ కల్తీ గుట్టు, దీని రాకెట్ ఏంది, దీన్ని సమర్థిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? నేను సమర్థించేటువంటి యూట్యూబర్లకు అందరు కూడా నేను ఎక్కువ విమర్శించా. బట్ వాళ్ళ లైన్ వాళ్ళది. మీ పిల్లల స్కూల్కి పంపుతప్పుడు మాత్రం 10 రూపాయలు జోబులో పెట్టి పంపకండి. జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే వాడు పాపము ఆ పక్కనే స్కూల్ పక్కనో కాలేజ్ పక్కనో బండి ఉందని కొనుక్కొని తింటే నీ పిల్లల ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. జాగ్రత్త తీసుకోండి. అది హిందువులు అమ్మితే ప్రాబ్లం లేదా? కొనుక్కోవచ్చా? ఎవరైనా అండి, ప్రజల ఆరోగ్యంతో చెలగాట మారుతున్నారు కదా, దీన్ని మేము ఖండిస్తున్నాం. ఎవరు తీసుకొచ్చారండి మతం? ఎవరు తీసుకొచ్చారు? అక్కడ వలి కాకుంటే వరుణ్ ఉంటే ఈ నేతలు క్యూ కట్టేటోళ్ళ, వాడిని ఉరేయాలని డిమాండ్ చేస్తోళ్ళు. అక్కడ వలి అయిండు కాబట్టి మానవత్వం, సెక్యులరిజం, సహాయము, పేదరికం అన్ని గుర్తొచ్చింది. అక్కడ వలి కాకుండా వరుణ్ అయి ఉంటే వరుణ్ వెంటనే నడి రోడ్డు మీద కర్నూలు సెంటర్ లోపట బుర్జ్ ఉంటుంది, కొండారెడ్డి బుర్జ్ ఏదో,
కొండారెడ్డి బుర్జి మీద ఉరి తీయాలనేటువంటి డిమాండ్లు ఇవే కెమెరాలు ఇవే నేతలు చేసేటోళ్ళు. సార్ వలి నువ్వు తింటావా అనగానే అతను తిన్న తీరు మీరు చూసిండో లేదో, నేను ఆ వీడియో చూసా. అతను నోట్లో పెట్టుకొని తిన్న తీరు చూస్తే నిజంగా దేశమంతా కదిలింది. దేశమంతా జాలి కాదు కదా, జాలికి మించి ఫీల్ అయింది. నాకు ఇక్కడ ఇదే పాయింట్లో నాకేమనిపించిందంటే, 1-2 సార్లు ఆ వీడియో చూసినప్పుడు, ఇది కదా ఇండియా, ఇది కదా భారతదేశం, కుల మతాలకు అతీతంగా నా హిందువులు ఒకడికి కష్టం వస్తే, ఒకడు బాధపడితే, ఒకడు తిండి దగ్గర అనంగానే అతను పెట్టుకున్న తీరు చూస్తే అందరికంటే ఎక్కువ కదలిక ఎక్కడొస్తుందంటే నా హిందువుల్లో వస్తుంది. ఇప్పుడు వలీకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళల్లో ఎక్కువ మేజర్ పోర్షన్ నా హిందువులే ఉన్నారు. ఇదే కదా ఇండియా అంటే. దీన్ని బేస్ చేసుకొని మనం లవ్ జిహాదీలు క్రియేట్ చేసే వాళ్ళకో, లేకపోతే మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళకో మనం ఏం చెప్పొచ్చు అంటారు? ఈ జాలి మోతాదుకు మించొద్దు అంట. ఈ మానవత్వం మోతాదుకు మించొద్దు అని అంట. జాలి ఉండడం లోపట, మానవత్వం ఉండడం లోపట నేను తప్పు పట్టను. అందరికంటే ఎక్కువ మనకే ఉంటుంది. అది మన బలహీనత కాకూడదు. ఇవాళ ఏ జాలి, ఏ మానవత్వము నీ కుటుంబాలను, నీ ప్రాణాలను హరించాలని చూస్తుందో ఆ కుట్రలుంటే ప్రశ్నించు అంట. ఆ కుట్రల మీద వాస్తవాలను ఒకవైపు ఉంటే అవాస్తవంగా దానికి ఒక ముసిగేసి, నాకు తెలుసు ఆ వీడియో చూడంగానే, ఇది ఇప్పుడు కాదు రేపు 2 రోజులు కాగండి ఇస్లామిక్ కంట్రీలలో చర్చ అవుతుంది. మిగతా మానవ హక్కుల సంఘాలు ప్రపంచంలో అనేక దేశాల ముందు భారతదేశం లోపట ముస్లిం మైనార్టీలకు రక్షణ లేదు, భారతదేశం లోపట ముస్లిం వ్యాపారులను వేధిస్తున్నారు. ఇక అనేక చర్చలకు ఇవి ముందడుగు పడితే ఇంకా చాలా రోజులు నడుస్తుంది. సినిమా ఇప్పుడు ఏమైపోలే, సినిమా ఇంకా చాలా ఉంది. ఎక్స్ వేదికగా మీరు చేసిన ట్వీట్, సామాన్యుడకు కల్తీ లేని ఆహారం పెట్టడం కన్నా నిబంధనలు ఉల్లంఘించిన వారికే మద్దతు తెలపటం ఏ రకమైన రాజకీయం? ఫస్ట్ క్వశ్చన్ అయితే, సమాధానం చెప్పాలి. రాజకీయ కోవాబన్ కల్తీ పదార్థాలకు ఎక్స్పైరీ డేట్ లేదు, అది ఎక్కడా లేదు సార్, ఎక్కడ అమ్ముతున్నా లేదు, అంటే పెద్ద పెద్ద హోటల్స్ లో ఉన్నా కూడా లేదు. ఇది రెండోదైతే తయారీ వివరాలు లేవు, మీ మద్దతు మాత్రం పుష్కలంగా ఉంది. బహుశా మీ నిఘంటువులో నా క్వశ్చన్ ఏంటంటే, FSSAI అంటే ఫ్రెండ్స్ అండ్ సపోర్టర్స్ సేఫ్టీ, మీరు ఈ మాట అన్నారు. FSSAI అంటే ఫ్రెండ్స్ అండ్ సపోర్టర్స్ సేఫ్టీ. అవును సార్, ఫ్రెండ్స్ అండ్ సపోర్టర్స్ సేఫ్టీ. FSSAI అంటే ఫ్రెండ్స్ అండ్ సెక్యులర్ సేఫ్టీ అసోసియేషన్ అని నేను అన్నా. ఇది మీ ఎక్స్ ట్వీటే, ఫ్రెండ్స్ అండ్ సపోర్టర్స్ సేఫ్టీ అని ఉంది. వలీకి మద్దతు తెలిపిన వాళ్ళల్లో మనం చూసినంత వరకు వలి ఎక్కడో మేడారం దగ్గరలో ఉంటే ఆ వీడియో బయటకు వచ్చిన క్షణం రాష్ట్రంలో ఎక్కడెక్కడి నుంచో హిందువులు అచ్చ తెలుగులో మాట్లాడుతూ, మన స్లాంగ్ మనకు తెలుస్తుంది, మన తెలంగాణ స్లాంగ్ మనకు తెలుస్తుంది, అచ్చ తెలంగాణ భాషలో ఫుల్ ఫ్లెడ్జ్ గా సపోర్ట్ ఇచ్చిండ్రు. ఇది మీరు ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ అండ్ సేఫ్టీ వీడియోలు వస్తున్నాయండి. ఉమ్మేసి అమ్ముతాము, ఉచ్చబోసి అమ్ముతాము, అట్లయినా తింటాము అంటే ఎవరికేం అబ్జెక్షన్ లేదు. ఎవరు సార్, ఎవరు నిరూపించాలి ఆధారాలు? అనేక వీడియోలు వచ్చినాయి కదా, అనేక వీడియోలు తిరుగుతున్నాయి కదా. మమ్మల్ని తిడుతున్న వాళ్ళు పెడుతున్నారు, మమ్మల్ని పొగుడుతున్న వాళ్ళు పెడుతున్నారు. ఇదే బన్ను 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 బన్నే నడుస్తుంది కదా. అవే తింటామంటే తినుండి. అనేక చోట్ల అనేక మంది వాళ్ళే ముందుకు వచ్చి చెప్పారు, మేము ఇట్లనే చేసి అమ్ముతామని కూడా చెప్పారు. కానీ ప్రజలందరి మీద మోసం చేసి రుద్దుతాము, నిబంధనలు మేము పాటించము. మరి ఎందుకు నిబంధనలు ఎందుకు ప్రభుత్వాలు చెప్పాలి? ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మీరు ఒక జీవో ఇష్యూ చేయండి, నో రూల్స్, ఫుడ్ సేఫ్టీ ఏం లేదు, పేదోడి ముసుగు లోపల ఏమన్నా అమ్మొచ్చు, ఎక్స్పైరీ డేట్ తిని పదార్థాలకు అవసరం లేదు, ఏం ఇంగ్రీడియంట్స్ వాడుతురో చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏం అమ్మినా ఆనందంగా విశ్వాసంతో తినొచ్చు, ప్రశ్నించొద్దు. నిరుపేద ముస్లింలను ప్రశ్నించొద్దు, ప్రశ్నిస్తే సెక్యులిజం పునాదులకు కదిలిపోతాయి. ప్రశ్నించినటువంటి వాడు మతోన్మాది, ఈ దేశాన్ని ఎటు తీసుకుపోతున్నాడు ఈ మతోన్మాది. హిందూ పేదల ఆరోగ్యం ఏమైనా వలి ఇలాంటి ఒక నిరుపేద ముస్లిం కుటుంబం ఆగం కావద్దు. నిరుపేద హిందువుల యొక్క ఆరోగ్యం ఏమై హాస్పిటళ్ళలో పడ్డా మళ్ళీ కార్పొరేట్ దోపిడీ, హాస్పిటళ్ళ దోపిడీకి మేము దారులు తెరిచిపెట్టినాం. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రులను గాలికి వదిలినాం. 78% తెలంగాణ ప్రజలు అప్పులు చేయడానికి ఎంతండి
నేను చెప్తుంది కాదు, సర్వే చెప్పింది. 78% పేద మధ్యతరగతి తెలంగాణ కుటుంబాలు అప్పులు చేయడానికి కారణం కార్పొరేట్ విద్య వైద్యం దోపిడీ. ఇది ఫ్యాక్ట్. ఆస్తులు అమ్ముకుంటున్నారు. ఇంట్లో ఒక్కనికి బీమారు వస్తే ఉన్న 3 ఎకరాలు అమ్ముకునేటువంటి పరిస్థితి పేదోంది. ఒక్కనికి ఏమైనా సుస్థ వస్తే కూడబెట్టుకున్న పిల్ల పెళ్లి కోసం కూడబెట్టుకున్నటువంటి డబ్బులన్నీ ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితి పేదోంది. ఆ పేదోని ఆరోగ్యం మీద కల్తీ ఆహారం అమ్ముతే అక్కడ నీకు మానవత్వం కనబడుతుందా? ఇక్కడ వీళ్ళ దగ్గర మానవత్వం కనబడదా? మతం రంగు ఎవరు చూసిందండి? మీరు మాట్లాడుతున్నారు వల్లి వల్లి వల్లి, నిరుపేద ముస్లిం మాట్లాడుతున్నాడు, మతోన్మాది మాట్లాడుతున్నావు. ఎన్ని సర్టిఫికేట్లు ఇచ్చినా నేను బరాబర్ మాట్లాడతాను. శశిధర్ సార్ అభిప్రాయం ప్రకారం కోవా బన్ కల్తీ ఓకే, హలీం కూడా కల్తీ అంటారా? హలీం వ్యవస్థలు నిద్రపోతున్నాయి. ఈరోజు నేను అడుగుతున్నా, మీరు ప్రశ్న అడిగారు కదా, నేను హలీం గురించి మాట్లాడితే నేను మళ్ళీ మతోన్మాదిని అవుతా. ట్యాగ్ మాకు క్లియర్ అన్నట్టుగా. హలీం కూడా తింటున్నది మన హిందువులే ఎక్కువ సార్. క్లియరు మాకు ఒక ట్యాగ్ వేస్తారు, మేమేం మాట్లాడినాం ఆ ట్యాగ్ మాకు గర్వంగా చెప్పుకుంటాం. ప్రతి చిన్నదానికి పర్మిషన్ అడుగుతుంది ప్రభుత్వం. మాకు మీరు మంచి ప్రశ్న అడిగారు. గణేష్ నిమజ్జనం రోజు రోడ్ల మీద భక్తులకు ప్రసాదాలు పెట్టడానికి FSSAI సర్టిఫికేటు అడుగుతుంది ప్రభుత్వం. ఎందుకంటే మీరు ఏ వాటర్ వాడుతున్నారు, ప్రసాదాల తయారీకి ఏ ఐటమ్స్ వాడుతున్నారు, నాణ్యత ఏంది. హలీం బట్టీలు రేపటి నుంచి పుట్టుకొస్తాయి. వాళ్ళకు రోడ్ల మీద 40 రోజులు పెట్టేందుకు కూడా పర్మిషన్ లేదు. ఎక్కడైనా పెట్టుకోవచ్చు. వ్యాపారం చేసేందుకు పెడుతున్నారు. అది మతం కాదు. హలీంను వ్యాపారం కోసం పెట్టుకుంటున్నారు. మనం రోడ్డు మీద గణేష్ మండపం పెట్టాలంటే పర్మిషన్ కావాలా, పోలీస్ స్టేషన్ చుట్టూ 4 సార్లు తిరగాల. అడుగుతున్నా, రేపటి నుంచే పర్మిషన్ లేకుండా ఒక్క హలీం బట్టి కూడా పెట్టడానికి వీలు ఉండదు. FSSAI సర్టిఫికేట్ లేకుండా ఒక్క హలీం బట్టికి కూడా ఈ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వద్దు. నిబంధనలు చట్టాలు అమలు చేయాల్సింది ఎవరు? ప్రభుత్వము, పోలీసులు, రెవెన్యూ విభాగము, హెల్త్ డిపార్ట్మెంటు. మీరు గిన మతం కోణం లోపల వాటిని చూసి ప్రజల ఆరోగ్యంతో చెలగాట మారితే దాని విషయంలో కూడా అనేక వీడియోలు బయటకు వచ్చినాయి. ముట్టుకోవాలంటే భయం అండి వ్యవస్థలకు. ఏందో అంటే అటు పక్కన ముస్లిం అయితే నువ్వు ప్రశ్నించవా? చట్టాలు వర్తించవా? వాళ్ళకు వర్తించవా? ఇప్పుడే నేను వచ్చిన సంతోష్ నగర్ నుంచి. సంతోష్ నగర్ చౌరస్తా మీద 18-19 లౌడ్ స్పీకర్లు ఉన్నాయి మజీద్ మీద. పక్కనే గోడ కానుకొని దేవాలయం ఉంటుంది. లౌడ్ స్పీకర్ తీసేపిచ్చారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అంటారు. నేను ఇలా అంటున్నా, రేపటి నుంచి మాకు ఆ సౌండ్ పొల్యూషన్ గోల వద్దు, మేము భరించడానికి సిద్ధంగా లేము. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారు, రాష్ట్ర డీజీపీ గారు మజీద్ల మీద ఉన్న లౌడ్ స్పీకర్లను సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు అనుసరించి తీసేయండి. రోజుకు 5 సార్లు 20 పుంగలు పెట్టి మా షోలు పోతున్నాయి. సౌండ్ పొల్యూషన్ ఆగమవుతున్నాయి. విద్యార్థులకు ఎగ్జామ్ సీజన్ స్టార్ట్ అయింది. విద్యార్థులు పరీక్షలకు ప్రిపేర్ అవుతుర్రు. రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఛాంబర్ కూడా రోజుకు 5 సార్లు లౌడ్ స్పీకర్లు వినబడుతున్నాయి. ముస్లిం ప్రార్థనా స్థలాలు అయితే అక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అమలు కాదా? చట్టాలకేమైనా అతీతమా? ఈ దేశం లోపల భారత రాజ్యాంగం అమలవుతుందా, షరియత్ చట్టం అమలవుతుందా? ప్రభుత్వాలు చెప్పాలా. వీళ్ళ మానసిక స్థితి ఎట్లా అలవాటు అవుతుందంటే రాను ఈ పనికి మాలిన కుహాన సెక్యులరిజం మత్తు మంది ఎక్కి వీళ్ళ మానసిక స్థితి ఏమవుతుందంటే వాళ్ళు చట్టాలకు అతీతము, వాళ్ళు వ్యవస్థలకు అతీతము. అది వాడు ఏమి చేసినా నడుస్తుంది. అన్ని మూసుకొని కూర్చోవాలి హిందువులు. రేపు ఛత్రపతి శివాజీ జయంతి అయితే, రంజాన్ మాసం స్టార్ట్ అయితే ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు చేయొద్దు. మత సామరస్యంగా రాసిచ్చిరా దేశం? సార్, మత సామరస్యంగా 2 హ్యాపీగా ఎవరిది వాళ్ళు జరుపుకునే వెసులుబాటు మన దగ్గర మాత్రమే కదా ఉంది. అవును, హిందువు మాత్రమే సహనశీలుడు ఈ దేశం లోపల. హిందువు మాత్రమే సహనశీలుడు. అందుకే నేను ఇంతకుముందు చెప్పిన, హిందువు కోరుకుంటలేడు. హిందువు గిన కోరుకుంటే ఇవాళ ఈ దేశంలో మెజారిటీ ప్రజలు
హిందువులు మెజారిటీగా ఉన్నారు కాబట్టి ఈ దేశం లోపల ముస్లింలు సంతోషంగా ఉన్నారు. ఏ ముస్లిం దేశంలో సంతోషంగా ఉన్నారు ముస్లిం చెప్పండి. నిన్న మొన్న పాకిస్తాన్ లోపల షియాన్ మీద సున్నీ, సున్నీన్ మీద షియా బాంబులు వేల్చుకుంటున్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి 50 దేశాలు, 58 ఇస్లామిక్ కంట్రీలలో ఇస్లాం ఎక్కడ సంతోషంగా ఉంది? భారతదేశంలో ఉంది. హిందువులు మెజారిటీగా ఉన్నారు కాబట్టి ఉన్నది. హిందువులు సహనశీలురు కాబట్టే ఉన్నారు. హిందువులు నిజమైనటువంటి సెక్యులరిజం, అందుకే అంబేద్కర్ సెక్యులరిజం పదం పెట్టలేదండి భారత రాజ్యాంగంలో. మనకు పాఠం చెప్పొద్దు సెక్యులరిజం గురించి. ఇవాళ మిగతా జాతులకు, మిగతా మతాలకు చెప్పుకోవాలి సెక్యులరిజము, పరమత సహనము. ఈ దేశానికి, సనాతన ధర్మానికి పరమత సహనం గురించి పాఠాలు చెప్పొద్దు. అందుకే అంబేద్కర్ మహనీయుడు ఆ పదం పెట్టలే. ఈ దౌర్భాగ్యపు రాజకీయాలు సంతుష్టీకరణ కోసం కుహాన సెక్యులరిజం అనేటువంటి పదం జోడించి సెక్యులరిజం ముసుగులోపటి వాళ్ళ హిందుత్వాన్ని అణచేటువంటి కుట్ర. ఏంది సెక్యులరిజం అంటే? హిందుత్వాన్ని అణచాలే, మైనార్టీలను బుజ్జగించడం సెక్యులరిజమా? హిందూ పండుగల మీద ఆంక్షలు పెట్టాలి, మైనార్టీ పండుగలకు బలాదూరు వదిలిపెట్టాలి సెక్యులరిజమా? మన పండుగలకు రేట్లు పెంచాలి, ఇతరులకు సబ్సిడీలు ఇవ్వాలి సెక్యులరిజమా? ఏది సెక్యులరిజం అని నేను అడుగుతా ఉన్నా. ఏది సెక్యులరిజం? ఈ నేతలు చెప్పాలి. సెక్యులరిజం అర్థం అంటే ఈ నేతలకు అర్థమైంది హిందుత్వాన్ని మెజార్టీ ప్రజలను విమర్శించాలి, మైనార్టీలను బుజ్జగించాలి. ఇది ఈ నేతలకు అర్థమైనటువంటి సెక్యులరిజం. ఇది కాదు సెక్యులరిజం. రామరాజ్యం ఎట్లుంటుందో రాముడు చెప్పిండు, రామరాజ్యం గాంధీ చెప్పిండు. అది నిజమైనటువంటి సెక్యులరిజం. ఓవరాల్గా అయితే పరిధికి మించిన జాలి కానీ, పరిధికి మించిన సహనం నీ అస్తిత్వమే ప్రమాదంలో పడుతున్నప్పుడు, నీ ఆరోగ్యమే ప్రమాదంలో పడుతున్నప్పుడు, నీ మీద కుట్రలు జరుగుతున్నప్పుడు నీ జాలి, నీ మానవత్వం ఎందుకు? నీ భవిష్యత్తు తరాలను ప్రమాదంలోకి పడేస్తేందుకు? ఇవాళ చెప్తున్నాం మేము, డెమోగ్రఫీ చేంజ్ నడుస్తూ ఉంది, పాపులేషన్ జిహాద్ నడుస్తుంది. నీవేళ క్షేమంగా ఉన్నావని అనుకుంటున్నావు. నీ కొడుకుకో, నీ మన్మనుకో ప్రమాదం పొంచిందని గ్రహించు. ఓటు జిహాద్ నడుస్తుంది. నిర్లజ్జగా చెప్తున్నారు, వాళ్ళు ఏం దాచుకుంటలేరు. నీ భవిష్యత్తు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. ఫుడ్ జిహాద్ నడుస్తుంది, నీ ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. లవ్ జిహాద్ నడుస్తుంది, నీ అమ్మాయి జీవితాలు ఆగమవుతూ ఉన్నాయి. అదేవిధంగా జాబ్ జిహాద్ నడుస్తుంది, కుల వృత్తులు నిర్వీర్యం అయిపోతూ ఉన్నాయి. ఈ విధంగా కల్చరల్ జిహాద్ నడుస్తుంది, దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. ఇంకెంతకాలం నువ్వు నోరిప్పకుండా మౌనంగా ఉంటావు? ఇంకెంతకాలం నువ్వు ఈ మానవత్వం ముసుగులోపట, మంచితనం ముసుగులోపట నీ భవిష్యత్తు తరాలను పనంగా పెడతావు? నీకు ఆ హక్కు లేదు. ఇవాళ నువ్వు హిందువుగా ఉన్నావు, నీవు నేను హిందువుగా ఉన్నావంటే ఛత్రపతి శివాజీ లాంటి మహనీయులు అనేక మంది వీరోచితమైనటువంటి పోరాటాల కారణంగా, వాళ్ళ వెనుక నడిచినటువంటి నీ తాత ముత్తాత, నీ అవ్వమ్మల కారణంగా వాళ్ళ రక్తం పంచుకున్నటువంటి వాడిగా నువ్వు ఇవాళ నేను హిందువుగా ఉన్నా. నేను హిందువుని ఎట్లయితున్నా ఇవాళ నేను చెప్తా. ఆ పోరాటాల చరిత్ర నాది. రాముని వెనకాల, కృష్ణుని వెనకాల, శివాజీ వెనకాల, రాణా ప్రతాప్ వెనకాల, ఝాన్సీ లక్ష్మి వెనకాల, రాణి రుద్రమ వెనకాల పోరాటం చేసినటువంటి దాంట్లో నా తాత ముత్తాతలు ఉన్నారు, నా నాయనమ్మ అమ్మమ్మలు ఉన్నారు. అందుకు కదా నేను ఇవాళ హిందువుగా మిగిలినా. భయంతోటో ప్రలోభంతోటో మారిపోయి ఇంటి వల్ల నేను హిందువుగా ఉండకపోతుంటే. హిందువా? నీవు హిందూ ఎట్లయినా ఫస్ట్ తెలుసుకో, భవిష్యత్తు తరాలను కాపాడుకో. ఇది నిర్మోహమాటంగా చెప్తున్నాం. దీనికి మీరు మతతత్వం అని ట్యాగ్ వేస్తే స్వీకరిస్తాం, మతోన్మాదం అని ట్యాగ్ వేస్తే స్వీకరిస్తాం. మీరు ఎన్ని ట్యాగులన్నీ వేయండి, భవిష్యత్తు దేశాన్ని, ధర్మాన్ని రక్షించుకోవడానికి నిజాన్ని నిర్భయంగా మాట్లాడతాం. ధర్మ రక్షణ అదే మన లక్ష్యం. థ్యాంక్ యూ సో మచ్ సార్. కోవా బన్ విషయంలో వాస్తవం ఏదైనప్పటికీ అవి ప్రభుత్వాలు చెప్పాలని మీరు అనుకుంటున్నారు. కానీ నా కంక్లూజన్ ఏంటంటే, ఆపద ఆకలి ఎక్కడున్నా మొదట స్పందించేవాడు నా హిందువు అని నాకు ఈ ఘటనతోటి రుజువైంది అనిపించింది. వాట్ ఎవర్ మోసపోతున్నవాడు హిందువే, మోసగించబడుతున్నటువంటి వాడు హిందువే. ఇంకా వాస్తవాలను గ్రహించకపోతే భవిష్యత్తు ప్రమాదంలోకి నెట్టేయబడుతున్నటువంటి వాడు హిందువే. ఇవాళ దీని విషయం లోపట, ఈ కుట్రల విషయం లోపట భవిష్యత్తులో అనేక విషయాలు, వాస్తవాలు బయటకు వస్తాయి. నేను అడుగుతున్న మా ఆరోపణలు కొంతసేపు పక్కన పెట్టండి. ప్రభుత్వాలు ఏంది గాడిద పనులు దొమ్ముతున్నాయా? గాడిద పనులు దొమ్ముకుంటూ కూర్చుంటున్నాయా? మీరు వచ్చి బయటికి చెప్పండి. నిబంధనలు ఏమున్నాయి, అవి అమలవుతున్నాయా? వలి అవి అమలు చేసిండా? వలి చట్టాన్ని అమలు చేసిండా? వలి చట్టాన్ని ఉల్లంఘించిండా? వలికి తెలిసి చేసిండా? వలికి తెలియకుండా చేసిండా? వలి తెలియకుండా చేస్తే వలిని ఆ ట్రాప్లోకి లాగింది ఎవరు? వీనికంటే పెద్దోడు ఇంకోటి ఉంటాడు కదా, బలి
ఒక సామాన్యుడు, ఒక అమాయకపు ముస్లిము, ఒక అమాయకపు పేద ముస్లిము, పొట్ట కూటి కోసం బతికేటువంటి ఒక ముస్లిము, రాత్రికి రాత్రి ఎస్డిపిఐ లాంటి మతోన్మాద సంస్థ, నిషేధిత పిఎఫ్ఐ సంస్థ తోటి ఎట్లా పోయి కలిసి కూర్చొని ప్రెస్ మీట్లో ఉన్నాడు? ఏంది ఇది? అన్నీ బయటకు వస్తాయి. ఫిబ్రవరిలో కాకపోతే మార్చిలో వస్తాయి, మార్చిలో కాకపోతే ఏప్రిల్లో వస్తాయి. రోజు చర్చ ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి. కోవా బన్ ఇంకా బర్న్ చేస్తుంది. కోవా బన్ను తోటి స్టార్ట్ అయింది, బర్నింగ్ స్టార్ట్ కోవా బన్ను గన్నులాగా వేలింది, ఇంకా చాలా ఉన్నాయి. రావాల్సి. ఓపెన్గా చెప్తున్నాం కదా, అన్ని విషయాలు మేము చేస్తాం. మిగతా మమ్మల్ని విమర్శించే మీడియా కూడా ఇదే పని ఉండాలి. మీరు మీకు కూడా అసైన్మెంట్, మమ్మల్ని విమర్శించడానికి మీరు కూడా రెడీ ఉండండి, చర్చలు పెట్టండి. అంతిమంగా ప్రజలకు ఉపయోగం కావాలి. అంతిమంగా మేము మాట్లాడుతుంది ఒక మతాన్ని వ్యతిరేకించడానికి కాదు, పేదోని కొడుతందుకు కాదు. అంతిమంగా పేదవాడి ఆరోగ్యం దెబ్బతినొద్దనేది చర్చ జరగనేయండి. ఏదేమైనా మీదైతే మంచి మంచి లక్ష్యం సార్, అది మంచి విషయం. పేదవాడికి ముఖ్యంగా ఆరోగ్యాన్ని దెబ్బతీయొద్దు. నిజానికి మీరు ఇందాక ఇంటర్వ్యూలో చెప్పినట్లు ఒక మామూలుగా సంపాదించుకున్న వాడే ఒక్కసారి హాస్పిటల్లో ఒక పెద్ద ప్రాబ్లంతో వెళ్తే ఉన్నయన్నీ ఊడ్చేసుకోవాల్సిన పరిస్థితి. ఇంకా పేదవాడి పరిస్థితి. వాళ్ళకు మద్దతు ఇచ్చినటువంటి నాయకుల పిల్లలందరికీ ఎక్కడ పార్సల్ చేయిస్తున్నా వాళ్ళకి అవసరం లేదు. కోవా బన్నులు పార్సల్ చేయించి వాళ్ళ పిల్లలకు గిఫ్ట్ పంపుతాను నేను, బర్త్డే గిఫ్ట్. తినిపించుకుంటూ మానవత్వం చాటుకోవాలి. మళ్ళీ ఎక్కడ ప్యాకింగ్ చేయించినా ఏం ఇంగ్రీడియంట్స్ వాడిండ్రు, ఎక్స్పైరీ డేట్ అడగొద్దు. అందరు నేతల పిల్లలకు వాళ్ళ మన్మలకు నేను పంపుతా, రేపే పార్సల్ చేయిస్తున్నా. థ్యాంక్ యూ సార్. మంచి టాపిక్ మీద వాస్తవం ఎట్లా గ్రహించాలి అనే కోణంలో అయితే ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా రకాలుగా మీరు చెప్పారు. అది నిజానికి ఎంతవరకు వెళ్తుంది అనేది పక్కన పెడితే ఓవరాల్గా పేదవాడి విషయంలో మీ ఆలోచన అంతా ఒక పేదవాడి చుట్టూ ఉంది కాబట్టి కులమతాలకు అతీతంగా, దానికి మాత్రం మీకు అభినందన తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్.